తస్మాత్ సర్వం సముత్పన్నం జగదేతచ్చరాచరం ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. శివాయ గురువే నమః. ఈసారి అమెరికా ప్రవచనాలకి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పరిసరాల్లో నిన్నటి వరకు ప్రవచనం ఉండడం, అదే సమయంలో ఇక్కడ ఈ పాఠశాల ప్రారంభం అవడం అనే దాని గురించి ఆలోచిస్తుంటే అనేక కార్యక్రమాలు మన సంకల్పాల మీద జరగవు, భగవత్ సంకల్పం మీద జరుగుతాయనేది అర్థమవుతుంది. అలాగా ఈ సమయంలో నేను ఇక్కడ ఉండడం, ఇది పాఠశాల ప్రారంభం జరుగుతుండడం, రమ్మని దివ్య ఏలూరు గారు కోరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేది తెలిసింది దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో. ఇప్పుడు పద్మ గారు మాట్లాడుతూ చెప్పారు, వాళ్ళ అమ్మగారి కోరికని వ్యక్తపరచగా నిజానికి మీ అందరితో పాటు నా మనస్సు కూడా ఆర్ద్రమైంది. ఇటువంటి సంకల్పాలు వెనక దైవ బలం ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. అందుకు ఇది ఆవిడ కోరిక కాదు, నేను రావాలనేటువంటి సంకల్పము కాదు, వాళ్ళ అమ్మగారి యొక్క సంకల్పము దీవెన వల్లనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని భావన చేస్తున్నారు. ఇక్కడ ఈ పాఠశాల ప్రారంభించక ముందే దివ్య ఏలూరు గారి యొక్క నృత్య విద్య గురించి నాకు తెలుసు. ఒకప్పుడు శివపదానికి సంబంధించిన కొన్ని పాటలు ఆవిడ నాట్యం చేశారు అనే విషయాన్ని యూట్యూబ్లో చూసిన కొందరు మిత్రులు నాకు తెలియజేసి అవి చూపించారు ఇండియాలో. తర్వాత ఇక్కడ అమెరికా వస్తున్నానని తెలిసిన వెంటనే ఆ ప్రవచన కార్యక్రమం సందర్భంగా ఆవిడ నృత్య కార్యక్రమాన్ని ప్రదర్శించారు ఎదురుగా. అది ప్రత్యక్షంగా చూడటం. అప్పుడు ఆవిడ నృత్యంలో ఉన్న ప్రత్యేకతని గమనించడం జరిగింది. ఎందుకంటే గురువుల దయ వల్ల నాట్య శాస్త్రం, నాట్య విజ్ఞానం వీటి గురించి కొంత అధ్యయనం చేయడం చేత నాట్యం అంటే ఎలా ఉండాలో ఒక అవగాహన ఉన్నది. ఒక చక్కని నాట్య విద్య ఎలా ఉండాలనే దానికి ఒక పరిపూర్ణమైన రూపాన్ని దివ్య గారు కల్పన చేశారు. ఈవిడ ఆధ్వర్యంలో విద్య నేర్చుకున్న వాళ్ళు తప్పకుండా పరిపూర్ణులవుతారనే భావం కూడా కలిగింది. ముఖ్యంగా ఆవిడ నాట్యంలోని విశేషం ఏంటంటే ఒక అనుభూతి కనబడుతుంది ఆ నాట్యం, కేవలం అభినయం మాత్రమే కాకుండా. అలాంటి చక్కని నాట్య విద్యని తాను పరిపూర్ణంగా అధ్యయనం చేసి ఇక్కడ ఎందరినో తీర్చిదిద్దుతున్నారు. అందువల్లనే ఇప్పుడు తమకంటూ ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఈ నృత్య విద్యకి ఒక విద్యాలయాన్ని కల్పన చేశారు. దానికి గాను ఆవిడని ప్రత్యేకంగా అభినందిస్తూ నటరాజస్వామి వారి యొక్క ఆశీర్వచనాలు ఆ తల్లికి ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ అనేక మంది పిల్లల్ని నాట్యానికి, సంగీతానికి తీసుకువెళ్తున్నారు. ఇది ఒక మంచి విషయం. ఇది కేవలం ఒక ఆర్ట్ అనే యాంగిల్లో చూడటమే కాకుండా కల్చర్ అనే యాంగిల్లో, సంస్కృతి అనే యాంగిల్లో చూస్తే మనదైన భారతీయ సంస్కృతిని ఈ రోజుల్లో విదేశాల్లో కూడా బ్రతికించగలుగుతున్నవి రెండు. ఒకటి నృత్యం, ఇంకోటి సంగీతం. అదృష్టవశాత్తు పెద్దలందరికీ కూడా తమ పిల్లలు సంగీతం పాడాలి, నాట్యం చేయాలి, ఆరంగేట్రం చేయాలన్న ఒక ఉత్సాహం కలుగుతుంది. అది సంతోషమే. అంతేగాని మీరు కూర్చోబెట్టి వాళ్ళకి వేదాలు, పురాణాలు ఎన్ని చెప్పినా వాళ్ళకి ఆ వెళ్ళడం కష్టం. అదే ఒక సంగీతము, నృత్యము అనుకున్నారనుకోండి, వాటిలో వాళ్ళు పాట పాడుతున్నప్పుడు కానీ, పాటకి నాట్యం చేస్తున్నప్పుడు కానీ ఆ పాటలో భావం ఏముందని ఒక్కసారైనా ఆలోచనని అటు పంపిస్తే బ్రతుకుతుంది మన సంస్కృతి. వేదాల్లో ఏం చెప్పారో, వేదాంతాల్లో ఏం చెప్పారో వాటన్నిటికీ మన అన్నమయ్య, త్యాగరాజు లాంటి మహానుభావులందరూ కూడా కీర్తనల్లో దాన్నే చెప్పారు. అందుకు ఒక కీర్తన పాడేటప్పుడు, ఒక కీర్తనకు నృత్యం చేసేటప్పుడు మన సంస్కృతినే మనం తెలుసుకుంటున్నాం. అందుకు భాష, సంస్కృతి బ్రతికించడానికి మనకు దొరికిన గొప్ప అవకాశం సంగీతం, నాట్యం. అందుకు ఇక్కడ కేవలం సంగీతం, నాట్యమే నేర్పుతున్నారని నేను భావించడం లేదు. వీటి ద్వారా భారతీయ సంస్కృతిని బ్రతికిస్తున్నారని భావన చేస్తున్నాను. ఇక్కడ అటువంటి మంచి పని చేయడానికి ఇప్పుడు ఒక పాఠశాల, ఒక విద్యాలయం తయారైంది అంటే అది మాలాంటి వాళ్ళకి ఇంకా ఆనందం కలిగిస్తుంది. ఏ సంస్కృతిని భారతదేశంలో, విదేశాల్లో కూడా తెలియజేయడానికి మేము తాపత్రయపడుతున్నామో ప్రవచనాల ద్వారా, వాటితో జరుగుతున్న పనికి ఇటువంటి మరింత సహకరిస్తుంటాయి మనకి. అందుకు మనదైన వాగ్గేయకారులు ఎంత గొప్పవారు, మన నృత్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇదే సమయంలో భారతీయ కళలకి, ఇతర కళలకి ఉన్న కొంచెం భేదం చూద్దాం. కళలు ఎక్కడైనా గొప్పవే, కానీ భారతీయ కళల్లో దివ్యత్వం ఉంది, డివినిటీ ఉంది. అది దాని యొక్క గొప్పతనం. అందుకు సంగీతం పాడితే ఒక అన్నమయ్య, ఒక త్యాగరాజు లాంటి యోగులు, ఒక నాట్యం అంటే ఒక భరతాచార్యులు, సిద్ధేంద్ర యోగి లాంటి యోగులు మనకు స్ఫురిస్తారు. కానీ యోగులు, ఋషులు ఇచ్చిన కళలు మనవి. అంతేగాని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ యాటిట్యూడ్తో మన కళలు తయారు కాలేదు, ఎన్లైటన్మెంట్ యాటిట్యూడ్తో కళలు తయారయ్యాయి. అందుకే మన కళలు కేవలం ఆర్ట్స్ కాదు, అవి విద్యలు, ఎడ్యుకేషన్, నాలెడ్జ్.
అంత అద్భుతమైన కళలు మనకి. ఈ కళలను ఆధారం చేసుకుని యోగాన్ని కూడా సాధించవచ్చు. అందుకు భరతుడు ఒక నాట్యశాస్త్రం రచించేటువంటి ఇట్ ఈస్ నాట్ మియర్ డాన్స్, అది ఒక యోగ విద్య. నాట్యంతో సంగీతంతో మోక్షం పొందవచ్చు రుజువు చేశారు సిద్ధేంద్ర యోగి, త్యాగరాజ స్వామి మొదలైనటువంటి వారు. అందుకు ముందు మనకు ఒక ఆర్ట్ అనే వ్యూతో చేరిన తర్వాత అర్థమవుతుంది నాట్యం ఒక యోగం, సంగీతం ఒక యోగం. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనస అంటారు త్యాగరాజ స్వామి. అలాంటి సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, భారతీయుల 5 లలిత కళలు మన సంస్కృతిని బ్రతికిస్తున్నటువంటి అద్భుతమైన ఆధారాలు. అటువంటి నృత్యము, సంగీతము ఈ పాఠశాల నుంచి మరింత వ్యాప్తి చెందుతుందంటే సంతోషం. ఇది భగవద్ అనుగ్రహం పొందిన పాఠశాల, అందరికి సందేహం లేదు, అది వాళ్ళకి కనబడుతూనే ఉంది. కాబట్టి ఈ పాఠశాల ఇంకా ఇంకా అభివృద్ధి జరుగుతుంది. విద్యార్థులు కూడా అన్ని విధాలా రాణిస్తారు. మీ పిల్లలకి మీరు సంగీతం, నాట్యం నేర్పడం వల్ల అందులో పలుకుతున్న శబ్దాలలో ఉన్న దైవత్వం మీ పిల్లల్ని కాపాడుతుంది. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తుంది, అందులో సందేహం లేదు. క్రమంగా విదేశస్తులు కూడా భారతీయ కళల పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్న విషయం మీకు ఎక్కువ తెలుసు. మొత్తం అమెరికాలో ఉన్న అందరికీ కూడా భారతీయ విద్యల గొప్పతనం చెప్పడానికి ఈ పాఠశాల సహకరించాలి. ఆ విధంగా ఇది అభివృద్ధి సాధించాలని ఆశిస్తూ, ఆశీర్వదించమని శివుని ప్రార్థిస్తూ స్వస్తి.